ఇది నా బ్రాండ్ నేమ్ వ్యూరీ హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ కమ్ అకాడమీ 3000 SF లో బంజారీల్స్ రోడ్ నెంబర్ 14 లో లాంచ్ చేస్తున్నా. June 5th ఓపెనింగ్ ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ, పాయల్, రాధాకృష్ణ, ఫరియా అబ్దుల్లా. ఎవరైనా అమ్మాయిలు ఇంట్లో ఉండి ఈజీగా పని చేస్తూ ఈజీగా డబ్బులు సంపాదించే పని ఏదైనా ఉంది అంటే అది బ్యూటీ ఇండస్ట్రీనే. ఈ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ కంపల్సరీ ఉంటుంది. మినిమం 30% డిస్కౌంట్ ఇస్తాను నేను ప్రతి స్టూడెంట్కి మీ రెఫరల్ నుంచి. హాయ్ హలో, దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ తెలుగు రాజ్యం ఛానల్. ఈరోజు అయితే మనం సైమా బ్యూటీ ఎక్స్పోకి వచ్చేసాము. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు వస్తున్నారు, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు వస్తున్నారు. మనతో ఇప్పుడు ఉన్నారు ది సెలబ్రిటీ అండ్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ రమణి గారు. హాయ్ అండి. హాయ్ సార్, బాగున్నారా? మేడం, సూపర్. ఓకే, ఇందాక మీ స్టేజ్ సెమినార్ చూసాను, చాలా బాగా చేశారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం? సో మినిమం 8 years ఎక్స్పీరియన్స్. సో 8 years యాక్చువల్గా నేను బిఫోర్ బ్యాంక్ మేనేజర్. సో ప్యాషన్తో ఈ ఫీల్డ్కి వచ్చాను. సో షార్ట్ పీరియడ్లో చాలా అంటే డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తూ ఒక టెక్నిక్ అప్లై చేస్తూ ఒక సబ్జెక్ట్తో రావడం వల్ల ఆన్ ద స్పాట్లో బూమ్ అయ్యాను. ఓకే, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అన్నారు కదా, బ్యాంక్ నుంచి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు, బ్యూటీ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా వాంటెడ్గా రాలేదు. బ్యాంక్ ఇంట్లో ఫ్యామిలీ కోసం నేను దాన్ని పక్కకు పెట్టాను. ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదైనా చేయాలి అన్న థాట్లో ఉన్నప్పుడు సో అమ్మాయిలకి ఇంట్లో ఉండి పిల్లల్ని పట్టుకొని చేసే పని ఇది ఒకటే. సో ఆల్రెడీ దీన్ని నేను నేర్చుకొని పక్కకు పెట్టుకున్నా. అంటే ఇది కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ సమ్ కోర్సెస్ నేర్చుకొని పక్కకు పెట్టుకున్నా. సో ఉన్నది దీన్ని తక్కువ బడ్జెట్లో చిన్నగా లాంచ్ చేయొచ్చు, చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా ఇంట్లో వర్క్ చేయొచ్చు అంటే దీనికోసం అలా అనుకొని దీన్ని స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఇంత పెద్దగా అయింది ఇది. ఓకే మేడం, మీ సెలూన్, మీ స్టోర్ ఒకటి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి విన్నాము, అది ఎప్పుడు ఓపెనింగ్? సో ఓపెనింగ్ June 5th మ్యూరీ హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ కమ్ అకాడమీ. ఇది నా బ్రాండ్ నేమ్ వ్యూరీ హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ కమ్ అకాడమీ 3000 SF లో బంజారీల్స్ రోడ్ నెంబర్ 14 లో లాంచ్ చేస్తున్నా. June 5th ఓపెనింగ్ ఉంటుంది. ఓకే మేడం, మీరు మేకప్ ఆర్టిస్ట్ అయ్యారు. వచ్చే వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ నేను మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఆల్వేస్ వెల్కమ్. ఎవరైనా అమ్మాయిలు ఇంట్లో ఉండి ఈజీగా పని చేస్తూ ఈజీగా డబ్బులు సంపాదించే పని ఏదైనా ఉంది అంటే అది బ్యూటీ ఇండస్ట్రీనే. సో దీంట్లో కూడా ఫ్రీ లాంచింగ్ చేస్తూ చేసే వర్క్ అనేది మేకప్ ఇండస్ట్రీ. సో మిగతా వాటికైనా ఇన్వెస్ట్మెంట్ కావాలి కానీ మేకప్కి జస్ట్ చిన్న కిట్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి నేను గట్టిగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తాను. అందరికీ ఎడ్యుకేషన్ విత్ నాలెడ్జ్తో పాటు నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నా. అందుకే బంజారీస్లో అకాడమీ కూడా స్టార్ట్ చేశాను. ఓకే మేడం, మీరు సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అన్నారు కదా, ఏ సెలబ్రిటీని మేకప్ చేశారు? చాలా మందిని చేశానండి. మెయిన్ రీసెంట్గా విష్ణుప్రియ, పాయల్, రాధాకృష్ణ, చాలా మందికి చేశాను. నంబర్ ఆఫ్ ఫరియా అబ్దుల్లా, చాలా మందికి చేశానండి. అంటే వాళ్ళు కాంటాక్ట్ మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారా, కాంటాక్ట్ అయి పిలుస్తారా, లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా షూట్ చేయాలంటే మీరే వెళ్తారా? ఫ్రీ లాంచింగ్ అయితే నేనే వెళ్తాను. పర్సనల్గా అయితే ఎప్పుడు వెళ్ళానండి. మూవీస్ కానీ అవి కానీ తీసుకొని ఇప్పుడు ఫ్రీ లాంచింగ్ కానీ వన్ డే షూట్లు కానీ యాడ్ షూట్లు కానీ వెళ్తాను. మూవీస్ వాటికి నేను అంత వెళ్ళను. సో ఎలా కాంటాక్ట్ అవుతానంటే సో నాకు ఇండస్ట్రీలో నాకు గురువులు కూడా ఉంటారు. కొన్ని వాళ్ళు ఇచ్చిన ఛాన్సెస్ కావచ్చు, నేను దాన్ని క్యాచ్ చేసి నేను యూజ్ చేసుకున్న ఛాన్సెస్ కావచ్చు. సో కాంటాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్. కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాను, సబ్జెక్ట్తో వెళ్ళిపోతాను. మీ దగ్గర కొన్ని ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పేసి విన్నాము, అది నిజమేనండి? ఉన్నాయి సార్, ఉన్నాయి. హెయిర్లో నేను కొన్ని కోర్సెస్ చేశాను, బ్యూటీలో కొన్ని కోర్సెస్ చేశాను, మేకప్లో కూడా కొన్ని కోర్సెస్ చేశాను. సో ఇంటర్నేషనల్ నేషనల్ అనే దానికంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అని అందరూ చూస్తారు. సో సర్టిఫికేట్ ఎప్పుడు యూజ్ అవుతుంది? మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అన్నప్పుడు సర్టిఫికేట్ చూపించడానికి యూజ్ అవుతుంది. సో మెయిన్ కావాల్సింది మన దగ్గర వర్క్ ఉందా లేదా అనేది కావాలి. ఆ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. ఓకే మేడం, మీ సెలూన్ అంటే త్వరలో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మీ ఇంటర్వ్యూ విని మీ వర్క్ నచ్చి మా ఛానల్లో మీ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసిన వీడియోలో చూసి మీ దగ్గరికి జాయిన్ అవ్వడానికి వస్తే తెలుగు రాజ్యం ఛానల్ నుంచి వచ్చామండి అంటే మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఆల్మోస్ట్ స్టూడెంట్స్కి ఈ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ కంపల్సరీ ఉంటుంది. మినిమం 30% డిస్కౌంట్ ఇస్తాను నేను ప్రతి స్టూడెంట్కి. మీ రెఫరల్ నుంచి తెలుగు రాజ్యం ఛానల్ నుంచి చెప్పి నాకు వచ్చారంటే స్టూడెంట్స్కి వాళ్ళకి ఖచ్చితంగా ఆఫర్ ఉంటుంది నా దగ్గర నుంచి. చూసారుగా ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్,
మనం రమణి గారితో అయితే మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ ఏంటిది అంటే మన ఛానల్ త్రూ ఎవరైనా వాళ్ళ అకాడమీలో జాయిన్ అయితే ఖచ్చితంగా నేను 30% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పేసి మన లైవ్లోనే చెప్పేశారు. కాబట్టి మీరు ఇంకా ఎందుకు లేట్, కామెంట్స్లో మేడం గారి జాన్ 5th అయితే అకాడమీ ఓపెన్ అవ్వబోతుందన్నమాట. జాన్ 5th మేడం గారిని కన్సల్ట్ అవ్వండి, నెంబర్ పెడతాము, ఆ నెంబర్ కాల్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.